చేశారు. అలాగే ఒక 4 ఏళ్ళు గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో ఉద్యోగం కూడా చేశారు. తర్వాత దురదృష్టవశాత్తు 1982లో ఆయనకి జన్మించిన బిడ్డ చనిపోవడం, ఆ తర్వాత ఆయన భార్య బెంగపెట్టుకుని ఆమె కూడా చనిపోవడం జరిగింది. ఇంత సమస్య వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ ఉద్యమాలను ఆపలేదు. గాంధీజీ గారి ఆశ్రమంలో చేరారు. ఉప్పు సత్యాగ్రహం అలాగే క్విట్ ఇండియా ఉద్యమాల్లో స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు. గాంధీజీ ఆలోచనలకు ప్రభావితమై గ్రామోద్ధరణ, ఖాదీ ప్రాచుర్యం, పేదల మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో పాటుపడ్డారు. రాజకీయ స్వాతంత్రంతో పాటు సామాజిక సంస్కరణ కూడా అవసరమని ఆయన భావించారు. ఇక్కడ ముఖ్యంగా అంటరానితనం నిర్మూలనకు, దళితుల గౌరవం కోసం నిరంతరం ఆయన పోరాడారు. అప్పటి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో దేవాలయాల ప్రవేశం, దళితుల సామాజిక ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపవాసాలు, ఆందోళనల ద్వారా డిమాండ్ చేశారు. అలాగే ఆయన భావాల్లో ముఖ్యంగా ప్రేమ, వినయం, సేవ, నిస్వార్థత ముఖ్యంగా కనిపించేది. తెలుగు మాట్లాడే ప్రజలు స్వాభిమానం, ఆత్మగౌరవం కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్తో 1952 అక్టోబర్లో చెన్నైలో నిరాహార దీక్ష ప్రారంభించి వరుసగా 58 రోజుల పాటు ఉపవాసం కొనసాగించి 1952 డిసెంబర్ 15న ఆయన ప్రాణత్యాగం చేశారు. సో అలాంటి మహనీయుల్ని ఇవాళ మనం స్మరించుకోవడం చాలా గర్వకారణం, చాలా సంతోషం. యువత కూడా ఉన్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియా అవ్వచ్చు, ఇతర ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, చాలా వరకు వాటి ప్రభావంలో పడి వాళ్ళ తాలూకా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి యువతకి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంత త్యాగం అయితే మనం చేయలేము ఈ కాలంలో, కానీ మన వల్ల కొన్ని జీవితాలైనా బాగుపడి కొన్ని కుటుంబాలైనా మనం వెలుగు నింపగలిగితే అది చాలని చెప్పి కోరుకుంటూ, యువత ముఖ్యంగా ఈయన్ని ఒక ఐడియల్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.